హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి చేసి చూపిద్దామని. ఎప్పుడు వ్లాగ్స్ చేస్తుంటాను కదా, ఈసారి అయితే గోంగూర పచ్చడి రెసిపీ మీకు నిలవ పచ్చడి ఎలా చేస్తారో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఎలా చేయాలనే మెథడ్ మీరు మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి మా అమ్మాయి తీసుకెళ్తుందని చెప్పి పెట్టాను. అయితే మామూలుగా మనం గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి అసలు ఎక్కువ పెట్టుకోము. ఎప్పుడు ఎక్కువగా మనము మామిడికాయ పచ్చడి ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము. అలాగే నిమ్మకాయ పచ్చడి, అలాగే ఉసిరికాయ పచ్చడి, ఇలా చాలా రకాలు పెట్టుకుంటాం. కానీ ఈ గోంగూర పచ్చడి మనం పెద్దగా ట్రై చేయము. అయితే మా అమ్మాయి కోసం అని చెప్పి నేను చేద్దామని ఇలా చేశాను. అయితే ఫస్ట్ అయితే మనము గోంగూరని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆరబెట్టాలి. అయితే అందరూ ఏం చేస్తారంటే తడి ఆరేంత వరకే ఆరబెట్టి ఆ తర్వాత పచ్చడి చేయడానికి ట్రై చేస్తారు కదా. నేను అలా కాకుండా గోంగూరలో ఉన్న నీరు కూడా కాస్త ఎగిరిపోయేదాకా, అంటే వాడు పట్టేంత వరకు కొంచెం ఆరబెట్టాను ఫ్యాన్ గాలికి. నీట్గా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను అనమాట. ఇంకా ఆ తర్వాత గోంగూర ఆరిపోయిన తర్వాత మనము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మనము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇలా ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వేగనివ్వాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్రను కూడా కాస్త వేగనివ్వాలి. ఇలా వీటన్నింటినీ కలిపేసి ఇలా వేగనిచ్చిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకోవాలి, చల్లారనిచ్చి. ఇవి ఇలా మిక్సీ చేసుకోవడానికి పక్కకు పెట్టుకొని మనం స్టవ్ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, అప్పుడే మనం మిరపకాయలు కూడా, మనం దీనిలో కారం పొడి వాడకూడదు పచ్చడికి ఎప్పుడే కానీ. ఎండు మిరపకాయలని ఇలా వేయించుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేయాలి. అలా వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజులో, అంటే మనం గోంగూర ఎంత తీసుకుంటున్నామో దాని క్వాంటిటీకి చూసుకొని ఒక 1/2 కేజీ గోంగూర తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా 200 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత ఈ చింతపండుని కడుక్కొని తడి లేకుండా ఇలా క్లాత్ మీద తీసుకోవాలి, ఒత్తి పెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి కొంచెం పాడవుతుంది అని చెప్పి తడి లేకుండా చూసుకోవాలి. ఒక క్లాత్ మీద వేస్తే ఆ తడి పీల్చేసుకుంటుంది. ఇలా మిరపకాయలు వేగుతాయి కదా, వేగిన మిరపకాయలని చల్లారనిచ్చి మనం మిక్సీ చేయాలన్నమాట. ముందు జీలకర్ర మెంతులు కూడా మనం మిక్సీ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఈ మిరపకాయలు మొత్తం కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని కూడా దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట. తడి ఆరిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగానే ఇది దగ్గరికి మగ్గుతుందన్నమాట. ఈ మగ్గుతుంటేనే మనం చింతపండు దానిలో వేసుకోవాలి. చింతపండు కూడా దానిలో మొత్తం కలిసిపోతుందన్నమాట ఉడికి. ఈ విధంగా గోంగూర అంతటిని ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత దానిని కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆకు పూర్తిగా ఆరేంత వరకు, ఆకులో ఉన్న నీరు కూడా పోయేంత వరకు, వాడబట్టేంత వరకు ఆరబెట్టుకున్నాం కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, వాటిని కూడా పొడి చేసి పెట్టుకొని ఆ మిరపకాయల్ని కూడా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసి అంతా మిక్సీ చేయాలన్నమాట. ఇదంతా మిక్సీ చేసిన తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లంత శనగపప్పు, ఆ తర్వాత మినపప్పు 2 వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇవి ఎందుకంటే మనకు అక్కడక్కడ పంటి కింద పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకే శనగపప్పు, మినపప్పు 2 వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి. ఇవి కూడా వేసి వీటిని వేగనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఇంగువ, మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఉంది కదా, అది కూడా కలుపుకోవాలన్నమాట. అది అంతా కలిపిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా కలపాలి. కాకపోతే మనం ఈ విధంగా చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం గోంగూరని ఎక్కువ తడారేంత వరకు ఆరబెట్టినాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఈ గోంగూర వేసిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కారం పొడి ఉంటుంది కదా, ఆ కారం పొడి కూడా మనం దీనిలో కలుపుకోవాలి. అయితే మనం రాళ్ళ ఉప్పు, మనం మిరపకాయలు మిక్సీ చేసేప్పుడే రాళ్ళ ఉప్పు కూడా కలిపి మిక్సీ చేస్తాం కాబట్టి ఉప్పు మనం గోంగూర పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత సరిపోలేదనిపిస్తే అప్పుడు మనం మామూలు ఉప్పు కొంచెం వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు కారం, ఉప్పు కలుపుకోవాలి.
ఇంకా అంతేనండి, ఇది నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 2-3 సంవత్సరాలైనా అలాగే నిల్వ ఉంటుంది. కాకపోతే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.